కీర్తనల గ్రంథము సామ్స్ 51 వర్స్ 5. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనము. Behold, I was brought forth in iniquity, and in sin did my mother conceive me. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మనందరికీ తెలుసు, మనందరికీ మరి జన్మ పాపం ఉన్నది అని చెప్పి జన్మ పాపము కర్మ పాపము గురించి మాట్లాడుతూ ఉంటారు కదా ఎక్కువ మంది. అదే రకంగా నేను పాపంలో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇదే జన్మ పాపం అంటే. అయితే పాపంలోనే పుట్టాను నేను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్తూ ఉన్నారు దావీదు మహారాజు. మానవులకి దేవునికి చాలా డిఫరెన్స్ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇలాంటి జన్మ పాపం అనేది లేనిదిగా దేవుడు ప్రత్యేకమైన వాడు కాబట్టి అక్కడ యేసు ప్రభుల వారి గురించి మరి మరియమ్మ గారు యోసేపు గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారిరువురు ఏకము కాకమునుపే అని ఉంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకముందు మరి భార్యాభర్తలుగా ఉండటం కుదరదు, ఎంగేజ్మెంట్ మాత్రమే అయిన తర్వాత. కాబట్టి ఆ టైంలోనంట మరియమ్మ గారు పరిశుద్ధాత్మ అనే శక్తి చేత ఆమె గర్భము ధరించారు. పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించినటువంటి ఆమె పరిశుద్ధురాలు కాబట్టి ఆమె యేసు ప్రభుల వారికి పరిశుద్ధంగా జన్మనిచ్చారు. ఈ జన్మ పాపం అనేది లేనివాడుగా యేసు ప్రభుల వారు పుట్టారు కాబట్టి వారికి వివాహం కాకముందే, వారిరువురు ఏకము కాకముందే అనేటటువంటి వర్డ్ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మామూలు మానవులకి దేవునికి జన్మకి, మామూలు మానవుల జన్మకి మరి పరిశుద్ధుడైన దేవుని యొక్క జన్మకు డిఫరెన్స్ తెలియటం కోసం చాలా క్లియర్గా అందులో రాయబడి ఉన్నది. అయితే ఎప్పుడైతే మరియమ్మ గారికి ఆ రకంగా గర్భం ధరించారో యోసేపు గారు ఏం చేశారంటే, ఈమె ఎలా గర్భం ధరించింది, నేను ఆమెను ఎరుగకుంటుని కదా అని చెప్పి, ఒకవేళ ఏమైనా పాపం చేసిందేమో, లేకపోతే అలా ఎందుకు అవుతుందని మామూలు మానవుడిగా ఆలోచించి మరి అందరి ముందు కాకుండా సైలెంట్గా ఆమెను విడనాడటానికి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆయన స్వప్నంలో దేవదూతను పంపించి, నీ భార్యను విడనాడటానికి ఆలోచించదు, ఆమె పరిశుద్ధురాలు, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, ఆమె గర్భంలో లోకరక్షకుడు పుడతాడు అని చెప్పడం జరిగింది. అది దేవుని యొక్క జన్మకి, ఆ జన్మానికి మానవుల యొక్క జన్మకు డిఫరెన్స్.